హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసేది రిటైర్డ్ అయిన ఎంప్లాయీ యొక్క ఈఎల్ బిల్లు, అంటే ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్ బిల్లు, హాఫ్ పే లీవ్ బిల్లు, ఎర్న్ లీవ్ బిల్స్ కలిసి 300 డేస్ వస్తాయి కదా. దానికి సంబంధించిన బిల్లు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ముందుగా దీన్ని మనం బిల్ ప్రిపేర్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన బిల్స్కి సంబంధించిన డేటా అంతా కూడా, అంటే బిల్స్ మ్యాండేటరీగా ఫిల్ చేసుకోవాలి, తయారు చేసుకుని మనం సిఎఫ్ఎంఎస్లో లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ సిఎఫ్ఎంఎస్లో లాగిన్ ఈ బిల్ తయారు చేస్తే మేకర్ ఒకరు తయారు చేయొచ్చు, లేదా డైరెక్ట్గా డిడిఓ గారికి ఆప్షన్ ఉంటే డిడిఓ గారు లాగిన్లో తయారు చేయొచ్చు. నేను మేకర్ దగ్గర నుంచి ఈ బిల్ ఏ విధంగా తయారు చేయాలని చూస్తున్నాను. నేను ముందుగా మేకర్కి సంబంధించిన లాగిన్ అయ్యి ఈ బిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూస్తున్నాను. చూడండి, మేకర్ యొక్క లాగిన్ అయినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టైల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో మనం ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎక్స్పెండిచర్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనే ఆ టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో క్రియేట్ బిల్ అని ఉంటుంది. డిడిఓ లాగిన్లో ఈ ఆప్షన్ ఉంటే మీరు చేసుకోవచ్చు, లేదా మేకర్ ఆప్షన్లోనే చేసుకోవచ్చు. దాని మీద క్రియేట్ బిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో మనం హెచ్ఆర్ బిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవి అందులో ఈఈఎల్ అండ్ డిఏ బిల్ అన్నది దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి బిల్లు తయారవుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. చూడండి, బేసిక్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఇన్వాయిస్ ఆర్డరు, ఈ పైన ఉండే మెనూలో ఉండే అంశాలన్నీ కూడా ఫిల్ చేయాలి. ముందుగా బిల్ యొక్క సబ్జెక్ట్ ఏమిటి అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. ఈఎల్ బిల్ కాబట్టి ఈఎల్ ఎన్కాష్మెంట్ బిల్ 1 నుంచి చేయొచ్చు. ఇక్కడ ఈఎల్ బిల్ అనేది 2 రకాలుగా చేయవలసి ఉంటుంది కాబట్టి మనం 2 బిల్స్ని తయారు చేసుకోవాలి. తర్వాత మనం సబ్ టైప్లో ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ బిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చి 2 హెడ్ ఆఫ్ అకౌంట్లో 2 బిల్స్ తయారు చేసుకోవాలి కాబట్టి ఆ 2 హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఏంటని చూసినట్లయితే 2071111105 0014 అనే హెడ్ ఆఫ్ అకౌంట్తో ఒక బిల్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా 2071011115 0024 ఇవి 2 రకాల హెడ్లతో 2 బిల్స్ని, ఈఎల్ బిల్స్ని తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ 2 బిల్లు కూడా మాన్యువల్గా మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా తయారు చేసుకో దానికి సంబంధించిన ఎక్సెల్ సాఫ్ట్వేర్స్, అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా నా యొక్క బ్లాగ్ అయిన teachers9.blogspot.comలో మీకు లభిస్తాయి. దాని యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బిల్ ఐడి, ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా చూడండి, ఇక్కడ ఉండే ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. 24 సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 207101115024002002 హెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకొక హెడ్ ఉంటుంది, దాన్ని కూడా రెండో బిల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది 2071011500140002. అంటే ఇవి మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపించడం జరిగింది. కాకపోతే మీరు ఏం చేయాలంటే విడివిడిగానే బిల్స్ని మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు విడివిడిగానే ఈ హెడ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆర్గనైజేషన్ యూనిట్, అంటే మీ డిడిఓ గారు కోడ్తో కనిపిస్తుంది. ఆర్గనైజేషన్ యూనిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆర్గనైజేషన్ చూడండి అక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ యూనిట్ కోడ్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆ గ్రాంట్ మోడ్ కూడా సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు
గ్రాండ్ అమౌంట్ ఎంత, ఆ బిల్ అమౌంట్ ఎంత, అంటే ఆ హెడ్లో తయారు చేసిన బిల్ ఎంత అమౌంట్ ఉందో అంత వేయాలి. వేసినప్పుడు మనకి ఆ గ్రాస్ అమౌంట్ మిస్ మ్యాచ్ అవుతుందంటే దాన్ని ఓకే చేసుకోవాలి. తర్వాత ఇన్వాయిస్ నంబర్ అంటే ఆ శాంక్షన్ ఆర్డర్ యొక్క నంబర్ని అదేవిధంగా డేట్ని కూడా మనం ఇవ్వాలి అక్కడ. చూడండి, నేను ఇన్వాయిస్ ఆర్డర్ ఇస్తున్నాను. 2 బిల్లులకి వేరువేరుగా ఆర్డర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకే ఆర్డర్ మీద మనం ఇన్వాయిస్ ఆర్డర్ అదే నెంబర్ కానీ టైప్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. 2 బిల్లులకి వేరువేరు ఆర్డర్ ఉండాలి. డేట్ మీద క్లిక్ చేసినప్పుడు మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. డేట్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇన్పుట్ చేసుకోవాలి. అదేవిధంగా అమౌంట్ని కూడా, అంటే పైన మనం చూడండి గ్రాస్ అమౌంట్ ఎంత వేసామో ఆ బిల్ ఆర్డర్లో ఆ శాంక్షన్ ఆర్డర్ ఎంత ఉందో అంతా మనం వేయవలసి ఉంటుంది. వేసిన తర్వాత చూడండి, బెనిఫిషియరీ డీటెయిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కోడ్ అని ఉంటుంది. అక్కడ ఆ రిటైర్డ్ అయిన ఎంప్లాయీ యొక్క CFMSID అక్కడ వేయాలి. అక్కడ వేసినప్పుడు మిగిలిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పాపులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆ కోడ్, ఆ రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క కోడ్ నేను వేస్తాను, ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. చూడండి, ఈ బెనిఫిషియరీ డీటెయిల్స్లో మనం ఫిల్ చేయవలసింది ఏమిటంటే అక్కడ గ్రాస్ అమౌంట్ ఉంటుంది, అది మాత్రం రాదు, అది మనం ఫిల్ చేయాలి. చూడండి, మిగిలిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఆటోగా పాపులేట్ అయినాయి. గ్రాస్ అమౌంట్ పాపులేట్ కాలేదు. మనం ఆర్డర్లో ఎంతైతే గ్రాస్ అమౌంట్ ఉందో ఆ గ్రాస్ అమౌంట్ అక్కడ వేయాలి. ఓకే మై డియర్ టీచర్స్, ఇప్పుడు చెక్ లిస్ట్ దగ్గరికి వచ్చాం. చెక్ లిస్ట్ దగ్గర అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. C1, C2, C219, C220, C39 దీనికి సంబంధించిన అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ని ఆ విధంగా టైప్ చేయాలి. ఈ సర్టిఫికెట్స్ నమూనాలు కూడా నా యొక్క బ్లాగ్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ చూడండి, చివరన రైట్ చివరన చూసినట్లయితే ఫైల్స్ అన్ని ఒక పిన్ మాదిరిగా పెట్టి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది, గమనించండి. ఓకే, దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఫైల్ సేవ్ చేయలేదు, అప్లోడ్ చేయడానికి మీరు వీలు కాదని చెప్తుంది. దాన్ని ఓకే చేసి ముందుగా ఫైల్ని ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నప్పుడు మనకి ఫైల్కి బిల్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. చూడండి, రైట్ టాప్ కార్నర్లో బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ బిల్ నెంబర్ మీరు నోట్ చేసుకుని బిల్ మీద వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవడానికి అనువుగా మారుతుంది. ఈ విధంగా ఆ ఫైల్ ఎక్కడ ఉందో మీ కంప్యూటర్లో మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని స్కాన్ చేయాలి. పీడిఎఫ్లో స్కాన్ చేసి ఒక్కొక్క ఫైల్ని మీరు అప్లోడ్ చేయవలసి. ఈ రూల్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా, నమూనా మోడల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా నా యొక్క బ్లాగ్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా, మన టీచర్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆటోమేటిక్గా అది అప్లోడ్ అవుతుంది. C1 ఫైల్. ఓకే, నాకు బిల్ నెంబర్ జనరేట్ అయింది. ఫైల్ అప్లోడ్ చేసుకునే విధానం, మిగిలిన ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లోకి వచ్చినప్పుడు ఆ బిల్ యొక్క నేచర్ ఏమిటి అనేది మనం అక్కడ టైప్ చేయవలసిన అవసరం ఉంటుంది. చూడండి, మరొకసారి అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బిల్ అంతా ఒకేసారి చేయక్కర్లేదు, మనం వెనక్కి వచ్చేయచ్చు. వెనక్కి వచ్చేసినప్పుడు మరుసటి రోజు కానీ లేదా తర్వాత కానీ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి డ్రాఫ్ట్లో కనిపిస్తాయి ఆ బిల్స్. చూడండి, ఈఎల్ బిల్ అని నేను తయారు చేసిన అది కనిపించింది. ఆల్రెడీ ముందుగా 2 బిల్స్ తయారు చేశాను. నేను ఒక బిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ చెక్ లిస్ట్లో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, అన్నీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు అవి నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ దగ్గరికి మనకు రావడం జరుగుతుంది. నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో మనం అక్కడ ఇచ్చిన విండోలో ఆ బిల్ యొక్క వివరం టైప్ చేసి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసినప్పుడు కిందకి రావడం జరుగుతుంది. ఇదంతా మీకు బాగా తెలుసు. ఓకే, ఒకవేళ మనం బిల్లు తప్పుగా రాంగ్గా ఎంటర్ చేసాం, ఆ బిల్ క్యాన్సిల్ చేయాలి అని అన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ బిల్ నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. ఈ బిల్లో రాంగ్గా ఎంటర్ చేశాను, ఎక్కడన్నా తేడా ఉన్నది. అప్పుడు ఈ బిల్ క్యాన్సిల్ చేయాలంటే చూడండి, లెఫ్ట్ బాటమ్ కార్నర్లో క్లోజ్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పర్మనెంట్గా క్లోజ్ చేయనా అని అడుగుతుంది. చూడండి, ఎగ్జిక్యూటింగ్ పర్మనెంట్గా క్లోజ్ చేయాలంటే ఓకే చేసినట్లయితే ఆ ఫైల్ ఇంకా పోతుంది మనకి. చూడండి, మన డ్రాఫ్ట్ బాక్స్లో లేదు అది. నేను ముందు తయారు చేసిన 2 ఫైల్స్, ఇవి కూడా ఈఎల్ బిల్ ఫైల్సే ఉన్నాయి. ఫస్ట్ బిల్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా నేను
అప్లోడ్ చేసినవి. ఇంకా ఈ చెక్ లిస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశాను. ఇంకా బిల్లు, ఎస్ఆర్ కాపీస్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. అటాచ్మెంట్స్ నేను చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఈ అటాచ్మెంట్స్ కూడా మనం ముందుగానే తయారు చేసుకుని ఉంచుకోవాలి. బిల్ తయారు చేసుకోవాలి. ఈ బిల్ తయారు చేసుకుని ఉంచుకున్న దాన్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిన్ మాదిరిగా అటాచ్డ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ నెంబర్ కానీ పేరు కానీ ఇచ్చుకుని బ్రౌజ్ మీద క్లిక్ చేసినట్టయితే మన కంప్యూటర్లో మనం ఆ పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ మనం దాన్ని సెట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. నేను బ్రౌజ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను తయారు చేసుకున్న ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ బిల్ నెంబర్తో తయారు చేసిన ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఓకే చేశాను. ఓకే చేసిన ఆటోమేటిక్గా ఈ ఫైల్ అప్లోడ్ అవుతుంది. ఇది అందరికీ మీకు తెలుసు, జీతం బిల్లు చేసే వాళ్ళకి అందరికీ కూడా. ఇది నెక్స్ట్ అటాచ్మెంట్ డాక్యుమెంట్స్లో మరలా ఇంకోటి నేను అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఈఎల్ శాంక్షన్ ఆర్డర్ అటాచ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ చేసుకుంటే అప్లోడ్ అవుతుంది కాబట్టి బ్రౌజ్ చేసుకుని ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ అవుతుంది. ఆర్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక అటాచ్మెంట్, సెకండ్ ఆర్డర్ని అప్లోడ్ చేస్తున్నాను. సెకండ్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను సెకండ్ ఆర్డర్ని ఓపెన్ చేశాను. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఆర్ కాపీస్. ఎస్ఆర్ కాపీస్కి వచ్చేసరికి ఎస్ఆర్ ఫస్ట్ పేజీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన పేజీ, అతనికి ఏమైనా ఈఓఎల్స్ ఎంట్రీస్ ఉంటే ఈఓఎల్ ఎంట్రీస్ పేజీ, తర్వాత ఆఫ్ లీవ్ అకౌంట్ పేజీ, ఎరండ్ లీవ్ అకౌంట్ పేజీ, ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎస్ఆర్ కాపీ 1 అంటే ఈ ఫైలు 2 MB కంటే దాటకూడదు కాబట్టి ఈ ఎస్ఆర్ కాపీస్ 2 MB దాటిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా మనం స్కాన్ చేసుకుంటే అందువల్ల 2 స్ప్లిట్స్గా 2 ఫైల్స్గా క్రియేట్ చేశాను. దీన్ని 2 ఫైల్స్ని అప్లోడ్ చేశాను. ఎస్ఆర్ కాపీ 1 అప్లోడ్ చేశాను. ఎస్ఆర్ కాపీ 2 తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ పేజీ స్కాన్ చేయాలి, డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయినవి స్కాన్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్కాన్ చేయాలి, అతనికి ఏమైనా యూఎల్స్ అవి ఉండి అవి శాంక్షన్ అయితే అవి స్కాన్ చేయాలి, ఆఫ్ లీవ్ ఎరండ్ లీవ్ పేజెస్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఈ ఈఎల్ శాంక్షన్ చేసిన ఆర్డర్ను కూడా వేసి అది కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన కాపీస్ అన్నీ కూడా సక్రమంగా అప్లోడ్ అయినవో లేదని ఒకసారి వాటి మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. అన్నీ కూడా క్లియర్గా ఉన్నట్టయితే చక్కగా 100% అప్లోడ్ అయినట్టు మనకి నిర్ధారణ చేసుకోవచ్చు. అది ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఒక బిల్లుకి ఈ విధంగా దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. ఓకే, ఒక బిల్ అయింది. రెండో బిల్లు కూడా ఓపెన్ చేస్తున్నాను. రెండో బిల్లు కూడా ఓపెన్ చేసి ఫస్ట్ బిల్లో ఏ మాదిరిగా అయితే చేశానో అదే విధంగా దీనికి కూడా అప్లోడ్ చేయవలసింది. రెండో బిల్లు దాని యొక్క ప్రొసీడింగ్ ఆర్డర్, ఎస్ఆర్ కాపీస్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ నేను ముందుగానే ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి ఉన్నాయి కాబట్టి మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. బిల్ అప్లోడ్ చేస్తున్నాను. అంటే సెకండ్ బిల్లు 2 బిల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈఎల్స్ ఎప్పుడు కూడా 2 బిల్స్ వస్తాయి. ఈ 2 బిల్స్ను మనం ఒకేసారి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక బిల్లు ఒక రోజు, ఒక బిల్లు ఇంకొక 4-5 రోజులు, 15 రోజుల తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. ఈఎల్స్ బిల్కి సంబంధించి 2 బిల్స్ ఒకేసారి. అంటే ఈఎల్స్లో ఆఫ్ లీవ్ ఉంటుంది, ఎరండ్ లీవ్ ఉంటుంది. ఈ 2 కూడా క్యాష్గా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 300 days కాబట్టి 2 బిల్స్ ఒకేసారి మనం ఎప్పుడు కూడా ట్రెజరీకి అప్లోడ్ చేసి పంపించాలి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ అప్లోడ్ చేస్తున్నాను. ఆర్డర్ 2 అప్లోడ్ చేస్తున్నాను నేను.
మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ స్కాన్ చేసిన కాపీస్ మాత్రం చాలా క్లియర్ అండ్ లిజిబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఫైల్ ఎప్పుడు కూడా 2 MB దాటకూడదు. ఎస్ఆర్ కాపీస్ అప్లోడ్ చేస్తున్నాను. దానికి దీనికి కూడా ఇంచుమించుగా ఒకే రకమైన ఎస్ఆర్ ఒక్కరిదే కాబట్టి ఒకే రకమైన ఫైల్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎస్ఆర్ కాపీ 1, ఎస్ఆర్ కాపీ 2 అని నేను అప్లోడ్ చేస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు ఫైల్ సైజుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 2 ఫైల్స్కి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, మళ్ళీ బిల్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది, అప్లోడ్ అయినా లేదా ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే అదే మనకి క్లియర్గా డౌన్లోడే కనిపిస్తే చక్కగా అప్లోడ్ అయినట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బిల్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. సేవ్ చేసుకోవాలి. అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేసుకుంటే ఫైల్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు కన్ఫర్మ్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చి ముందుగా ఫస్ట్ బిల్ని సబ్మిట్ చేయాలి. ఫస్ట్ బిల్ మీద మరలా మనం క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ బిల్ మీద బిల్ ఓపెన్ అవుతుంది. బిల్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఈ లెఫ్ట్ బాటమ్ కార్నర్లో సెండ్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ట్రెజరీ అంటే ఇది మేకర్ కాబట్టి నెక్స్ట్ DDOకి సబ్మిట్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే చేస్తే ఆటోమేటిక్గా 90 ఒక్కరు లేకుండా మేకర్ కాబట్టి 90 అయిన అవసరం లేకుండా DDO గారి లాగిన్లోకి వెళుతుంది. రెండో ఫైలు నేను ఓపెన్ చేశాను. ఈ రెండో ఫైల్కి ఓపెన్లో కూడా సెండ్ ఆప్షన్ మీద అంటే లెఫ్ట్ రైట్ బాటమ్ కార్నర్లో చూడండి సెండ్ అని ఉంటుంది. రైట్ బాటమ్ కార్నర్లో ఈ సెండ్ మీద క్లిక్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు సెండ్ ద ఫైల్ అప్రూవ్డ్ ఆఫీసర్ ఉంటుంది. ఓకే చేస్తే వెళుతుంది. ఇప్పుడు నా లాగిన్లో ఉండే 2 ఫైల్స్ కూడా DDO గారి లాగిన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా మేకర్ నుంచి సబ్మిట్ చేసే విధానం. తర్వాత దీని నుంచి లాగిన్ అయ్యి DDO గారి లాగిన్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు DDO గారి లాగిన్లో నేను లాగిన్ అవుతున్నాను. DDO గారి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తుంది. ఆధార్ నెంబర్ని ఫిల్ చేసి మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది DDO గారి పర్మిషన్తో మనం చేయాలి, లేదా DDO గారు చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మేకర్ DDOకి మేకర్ ఆప్షన్ కూడా మేకర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఎడిట్ అది చేసుకోవచ్చు. డైరెక్ట్గా DDO గారి లాగిన్లోనే ఈ ఫైల్స్ 2 క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ కానీ ఉన్నట్టయితే డైరెక్ట్గా అప్పుడు బిల్లు ట్రెజరీకి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి కరెక్షన్స్ వస్తే మళ్ళీ బిల్లు వాళ్ళు రిటర్న్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు DDO గారి లాగిన్లో లాగిన్ క్రెడెన్షియల్ చేసి లాగిన్ అయ్యారు DDO గారు. ఇప్పుడు దీంట్లో కూడా ఎక్స్పెండిచర్ ట్యాబ్లోనే మనం చేయాలి. ఎక్స్పెండిచర్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ట్యాబ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్పెండిచర్ మీద ఇప్పుడు బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ BLM టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ టైల్ ఓపెన్ అవుతుంది. అందులోనే చూడండి మేకర్ నుంచి వచ్చిన 2 ఫైల్స్ అక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ 2 ఫైల్స్లో ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేసి మనం దాంట్లో అన్నీ కూడా సక్రమంగా అప్లోడ్ అయినాయా, పోస్ట్ అయినాయా, ఫిగర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవని DDO గారు ఒకసారి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు బిల్ 1 ఓపెన్ చేస్తున్నాను. బిల్ 1 ఓపెన్ చేసి దాంట్లో చూడండి డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు పంపిన బిల్తో కంపేర్ చేసుకోవాలి. ఇన్వాయిస్ డేటా అంటే ఆర్డర్, శాంక్షన్ ఆర్డర్, అదేవిధంగా బెనిఫిషియరీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అమౌంట్ ఎంత, బిల్ అనేది వస్తుంది. తర్వాత చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసి చెక్ లిస్ట్ని మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఓకే చేసుకోవాలి. ఇవన్నీ అంటే నాట్ అప్లికబుల్,
కానీ అన్ని అప్లికబుల్ అవుతాయి కాబట్టి అన్నిటిని ఓకే చేసుకోవాలి. తర్వాత వర్క్ ఫ్లో ఎలా ఉన్నదని నా నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీడో గారు కూడా నోట్స్ అండ్ డాక్యుమెంట్లో నోట్ రాయవలసి ఉంటుంది. అంటే ఎవరి బిల్ అయితే ట్రెజరీకి సబ్మిట్ చేస్తున్నారో ఆ వివరాలు, ఆ బిల్ యొక్క వివరాలు అక్కడ టైప్ చేసి పోస్ట్ చేయాలి. ఇక్కడ బిల్ దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేకర్ గారు అప్లోడ్ చేశారు కాబట్టి డీడీఓ గారు ఒక్కసారి పెరిఫరల్గా చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇక్కడ అప్లోడ్ చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. ఒకవేళ ఏమైనా మేకర్ కానీ మర్చిపోయిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు మళ్ళా. ఓకే, అన్నీ సక్రమంగానే ఉన్నాయి. మేము ఒకసారి సేవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు తప్పనిసరిగా డీడీఓ గారికి బయోమెట్రిక్ అథెంటికేషన్ అడగడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఓకే చేసినప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అడుగుతుంది. డీడీఓ గారు థంబ్ వేసినట్టయితే ఆ బిల్లు ఎస్టీఓ గారి ఆఫీస్కి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఎస్టీఓ గారి లాగిన్లోకి వెళ్తుంది. ఈ విధంగా ఈ ఈఎల్కి సంబంధించిన 2 బిల్స్ని కూడా ప్రిపేర్ చేయడం, సబ్మిట్ చేసుకునే విధానం అన్నమాట. ఓకే, నేను 2వ బిల్లు ఓపెన్ చేశాను. దాన్ని కూడా ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ బిల్లో ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో అదే విధంగా చెక్ చేసుకోవాలి. బెనిఫిషియరీ డీటెయిల్స్ చెక్ లిస్టులో కూడా అన్నీ కూడా చెక్ మార్క్ చేసుకుని ఓకే చేసుకుని నెక్స్ట్ లోన్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. వర్క్ ఫ్లోకి, తర్వాత నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో నోట్స్ రాసి మనం పోస్ట్ చేయాలి. డీడీఓ గారు నోట్ రాస్తారా, బిల్లు సంబంధించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అక్కడ ఇచ్చి పోస్ట్ చేయాలి. పోస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్రాస్ చెక్ ఓవరాల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా లేవో చూసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే డీడీఓ గారు బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఆ బిల్లు ట్రెజరీకి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బయోమెట్రిక్ వేసినట్లే బిల్లు సబ్మిట్ అవుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ యొక్క ఈఎల్ బిల్లు ప్రిపేర్ చేయడం, సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.